నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. నేను మీ లక్ష్మీనాగ్ నరహరి శెట్టి. ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పవన్ కళ్యాణ్ ఫోబియా పట్టుకుంది. అవునండి, నిజమే. ఎందుకంటే మొన్నటి వరకు ఎంతోమంది మాజీ వైసీపీ నేతలు కొంతమంది జైలుకి వెళ్ళారు, వచ్చిన వాళ్ళు ఉన్నారు. పోసాని కృష్ణమురళి లాంటి వాళ్ళు బెయిల్ దొరికి ప్రస్తుతం లిక్కర్ స్కామ్లో జోగి రమేష్ అయితే వచ్చలు లెక్క పెడుతూ ఉన్నారు. నెక్స్ట్ ఎవరు అంటే 100% పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కనబడుతుంది. ఎందుకు పవన్ కళ్యాణ్ ఫోబియా అంటే మనకు తెలుసు, అడవుల శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ అయితే అటవీ శాఖ మంత్రిగా అయితే ఉన్నారు. ఆయన ఒక ఏరియల్ సర్వే చేశారు. ఏరియల్ సర్వేలో ఆ చిత్తూరు జిల్లాలోని అటవీ ప్రాంతం అనేకం కబ్జాకి గురైనట్టుగా ఆయనకి తెలిసింది. 100% దీని గురించి మూవ్ అవుతున్నట్లుగా రానున్న రోజుల్లో దానికి కారకులు ఎవరు, దానికి సంబంధించి వాళ్ళకి శిక్ష కంపల్సరీ పడాలి అని ఇప్పటికే మరి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ తెలియజేసినట్టుగా డీటెయిల్స్ అన్నీ కూడా మనకి తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ గారు ఏరియా సర్వే చేశారు, ఏదైతే ఉన్నారో ఎక్స్ వేదికగా ఒక సెన్సేషనల్ వీడియోను కూడా ఆయన రిలీజ్ చేయడం జరిగింది. ఒకసారి చూద్దాం వీడియో ఎలా ఉందో. occupied area. సో చూసాం కదా, మాజీ మంత్రి వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూముల ఆక్రమణపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే సంచలన వీడియోని అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ ఏరియల్ సర్వే నిర్వహించిన సమయంలో పవన్ కళ్యాణ్ వీడియో కూడా తీశారు, మనం చూసాం ఆయన ఎలా వీడియో తీశారో. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు. సీఎం చంద్రబాబు నాయుడు మంత్రివర్గానికి ఈ విషయంపై నివేదిక కూడా ఆయన అందజేశారు. సమగ్ర విచారణ చేపట్టాలని ఆదేశించారు. డిప్యూటీ సీఎం ఎక్స్లో పేర్కొన్న వివరాలు: తూర్పు ఘాట్ పరిసరాల్లోని మంగళంపేట అటవీ భూముల్లో 76.74 ఎకరాలు ఆక్రమణ జరిగిందని పేర్కొన్నారు. మాజీ అటవీ శాఖ మంత్రి సీనియర్ నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో సంబంధం ఉన్న 76.74 ఎకరాల అక్రమ ఆక్రమణలు వెలుగు చూశాయని ఆయన తెలిపారు. రెవెన్యూ రికార్డులు కూడా తారుమారు చేశారని ఆరోపించారు. ఇక విజిలెన్స్ నివేదిక ప్రకారం చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు. అటవీ భూములను ఆక్రమించిన వారందరి పేర్లను ఆ శాఖ వెబ్సైట్లలో ప్రకటించాలని అధికారులను ఆదేశించారు. ఇక తప్పేటట్టు లేదు, బ్యాండ్ బజా భరత్లానే ఉంది. ఎందుకంటే ఎవరి పేర్లు ఏమున్నా అది ఒక్కసారి వర్క్ జరిగిన తర్వాత ఎవరు దోషులు అని తేలితే ఎంత పెద్దవాళ్ళైనా వదిలిపెట్టేదైతే లేదు. మనందరికీ తెలుసు, పవన్ కళ్యాణ్ గారు ఏదైనా ఒకటి పూనుకుంటే దాని అంతు చూసే వరకు కూడా వదిలిపెట్టరు. మనం చాలా గమనించాం. అంతకుముందు కూడా ఆయన ఏదైనా సీరియస్గా తీసుకున్నారంటే కంపల్సరీ అది పాజిటివ్ అయితే 100% దానికి సంబంధించి ఆయన వర్క్ చేసి అది కంప్లీట్ చేయడం ఆయనకున్న నైజం. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పినట్టు చేశారు, అధపాతాళానికి తొక్కేస్తానన్నారు, అది అయిపోయింది. అదేవిధంగా ఎవరైతే అక్రమార్కులు ఉన్నారో వాళ్ళ గుండెల్లో కంపల్సరీ ఇప్పుడైతే బెల్స్ అయితే మోగుతున్నాయంటంలో ఎటువంటి అతిశయోక్తి అయితే లేదు. ప్రజెంట్ అయితే పవన్ కళ్యాణ్ గారి ఫోబియా అయితే రామచంద్రారెడ్డికి పట్టుకుంది అనుకోవచ్చు. నెక్స్ట్ జోగి రమేష్ మనం చూసాం, గతంలో
జోగి రమేష్ ఏ రకంగా అందరి మీద రెచ్చిపోయారో, ఆయన ఏ రకంగా మరి మద్యం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నారో, ఏ రకంగా ఆయన ప్రజెంట్ మరి ఓచలు లెక్క పెడుతున్నారో మనం గమనిస్తున్నాం. నెక్స్ట్ ఎవరయ్యా అంటే ఇది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వంతుగా అయితే కనబడుతుంది. రానున్న రోజుల్లో అతి తక్కువ కాలంలో మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించి జైలుకు వెళతారనే ఊహాగానాలు అయితే ఊపందుకున్నాయి. ఊహాగానాలు మాత్రమే కాదు, పర్ఫెక్ట్ నివేదిక కూడా ఆయన సమర్పించారు. వాళ్ళ అనుయాయులకు సంబంధించి మరి ఆ విచారణలో అది మరి బయటకు వస్తే మాత్రం కంపల్సరీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాదు, ఆ పైన ఎవరున్నా కూడా 100% ఓచలైతే లెక్క పెట్టాల్సిందే. మరి చూద్దాం రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు తీసుకునే నిర్ణయాలు ఏ రకంగా ఉంటాయి. మరి అటవీ ప్రాంతం ఏదైతే అన్యాక్రాంతమైందో, ఆక్రమణలకు గురైందో దాన్ని మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో వదిలేది లేదు. అది ప్రభుత్వ సొమ్ము, ఎంతటి వారినైనా కూడా ఉపేక్షించేది లేదని పవన్ కళ్యాణ్ గారు అయితే కంకణం కట్టుకున్నారు. మీరు చెప్పండి, పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టే చేస్తారని మీరు భావిస్తున్నారా? కింద కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ చేయండి. ఇది వాటి స్పెషల్. నమస్తే.